అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 100% చాలా బాగుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉందో 100% కరెక్ట్ బడ్జెట్ పెట్టింది. ఈ ప్రతి ఒక్క బడ్జెట్ కూడా ఈ బడ్జెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజలకు అందుతుంది. ప్రజలకు అందే విధంగా వాళ్ళే చర్య తీసుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్క పేదోడి దగ్గరికి కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన, మిగతా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి సమక్షాన ప్రజలకు ఈ యొక్క అధికారం తప్పకుండా ప్రజలకు ఈ యొక్క హక్కులన్నీ కూడా చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో 1000 కోట్లు తీసుకొస్తేనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అన్నదని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు తెచ్చిన కేవలం 300 కోట్లతో ఎలా నడిపిస్తారో, అందులో కూడా సూపర్ 6 లేదు, వీళ్ళు కేవలం సూపర్ 6 అన్నది ఓన్లీ ఓట్ల కోసమే పెట్టారని కూడా ఇప్పుడున్న వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేనేమంటున్నా, వైనాట్ 175 అన్నాడు. వైనాట్ 175 అంటే నిజంగా వైనాట్ 175 అనుకున్నారు అందరూ. అప్పుడు నువ్వేందంటే అందరికి డబ్బులు పంచినావు. మరి నువ్వు ఇచ్చిన డబ్బులే నిజమైతే, నువ్వు తెచ్చిందే నిజమైతే, పోనీ ఆనాడు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉండి నీకు మరి ఎన్ని కోట్ల రూపాయలు ఆనాడు వాళ్ళు కేంద్రం వాళ్ళు ఇచ్చారు, నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెచ్చావు, ఎన్ని విధాలుగా నువ్వు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావు, ఎన్ని విధాలా నువ్వు అమరావతి రాజధాని కట్టగలిగినావు, 3 రాజధానులని ఏం కట్టగలిగినావు, వైజాగ్ లో నీ ప్యాలెస్ కట్టగలిగినావు. దీనికోసం అయితే నిజంగా బడ్జెట్ నువ్వు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ను వాడుకున్నటువంటి మాట విదితమే తదితమే తప్ప, ఈనాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నిలబడి ఇవాళ దేశం మొత్తానికి పరిపాలన జరుపుతా ఉన్నాడంటే అది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భిక్ష అనే చెప్పచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మద్దతు తెలుపుతూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద గొప్ప పరిపాలన దక్షత ఉంది అని చెప్పి ఇక ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి ఏర్పడ్డటువంటి మొత్తం అందరూ కలిసి కూడా ఇక కేంద్రంలో ఆయన నిలబెట్టినారు. కేంద్రం కూడా ఎప్పుడు పోయినా కూడా ప్రతి ఒక్క నిధులు కూడా ఏమడుగుతున్నా కూడా ఆ నిధులు ఇస్తా ఉంది. రోడ్ల విషయంలోనైనా, పోలవరం విషయంలోనైనా, అమరావతి క్యాపిటల్ విషయంలోనైనా అన్ని విధాలు కూడా బడ్జెట్ ఇస్తా ఉంది. ఈ సూపర్ 6 అనేటి అన్ని విధాలు అమలు అవుతా ఉన్నాయి. 4000 రూపాయల పింఛన్ ఇచ్చినటువంటి బాపత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పరిపాలన, 3 సిలిండర్లు అక్క చెల్లెమ్మలకు ఇచ్చినటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారిదే. అదే విధంగా దీపావళి రోజున ఆ అక్క చెల్లెమ్మలందరికీ ఉగాది రోజున అక్క చెల్లెమ్మలందరినీ కూడా రాష్ట్ర రవాణా చేయడానికి ఆర్టీసీ ప్రయాణం అంతా కూడా ఉచితంగా కల్పిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదొకటి. ఇప్పుడున్న ఏదైతే అరెస్టులు ఉన్నాయో ఈ అరెస్టులు కేవలం వీళ్ళు ఇచ్చిన బడ్జెట్లు అవ్వచ్చు, వీళ్ళు ఇచ్చిన పథకాలు అవ్వచ్చు, వీటిని ప్రవేశపెట్టలేకే కేవలం టాపిక్ డైవర్ట్ చేస్తుంది, అంటే ప్రజలను మబ్బు పెడుతుంది కూటమి ప్రభుత్వం అని కూడా చెప్తున్నారు. నేను ఒక విషయం చెప్తా వినండి. ఆనాడు నేను ఎవరినో తెలుసా, తెలుగు రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుని, డ్రైవర్ కార్మికుడిని నేను. ఆనాడు ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ లోన్లు, సబ్సిడీ లోన్లు తీసేసింది. ఈ ప్రభుత్వం దిక్మాల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దోసుకు తింటుందని చెప్పి నేను ఆనాడు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నేను లేవనెత్తిన ప్రతి ఒక్క అంశం మీద నా మీద 37 కేసులు పెట్టిండ్రు, 170 పైచులకు సెక్షన్లు పెట్టిండ్రు. ఈ విధంగా అరెస్ట్ చేసి అటెంప్ట్ మట, కిడ్నాప్, రేపులు వగేరా అన్ని కేసులు పెట్టి నా మీద ఇది చేసిండ్రు. నన్ను అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? నేను కొట్లాట చేస్తే అరెస్ట్ చేసిండ్రు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆనాడు అధికారంలో ఉండి ఏ విధంగా అంటే ఏం పాలన చేస్తారు, రౌడీ గూండాగిరి, ఇక ఆ నియంత పాలన ఎట్లయితే ఉన్నదో ప్రతి ఒక్కరు ఆడబిడ్డల్ని, అక్క చెల్లెమ్మల్ని, ఎస్టీల్ని, ఎస్సీల్ని, బీసీల్ని అందరి మీద విరుచుకుపడి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ప్రాణాలతో ఆడినటువంటి ప్రభుత్వం, అక్క చెల్లెమ్మల్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అందులో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా ముందు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు లోకేష్ బాబు గారు పాదయాత్రలో కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే, బరాబర్ బిడ్డ మేము అధికారంలోకి వస్తే మీకు రెడ్ బుక్ ఏదైతే ఉందో మీరు క్రమం తప్పి మీరు పరిపాలన సరిగ్గా చేయకుండా, అధికార వ్యవస్థ సరిగ్గా లేకుండా ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల మీద పడి మీరు విరుచుకోబడ్డారో మీ అందరికీ రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం, బరాబర్ మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పడం జరిగింది. కాబట్టి చట్టం అనేది ఎవడు చుట్టం కాదు, చట్టం తన పని తను చేసుకోపోతా ఉంటది. బరాబర్ ఇప్పుడు జరుగుతున్న అరెస్టులన్నీ కూడా ఆనాడు వాళ్ళు ఏదైతే చేసిన తప్పిదాలు ఉన్నో దానికి తగ్గ మూల్యం చెల్లించుకుంటా ఉన్నారు.
రెడ్ బుక్ వల్ల లోకేష్ గారి మీద అలాగే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో వస్తుందని కూడా అంటున్నారు, అది నిజమేనా? లేదా 100% కూటమి ప్రభుత్వం మీద రెడ్ బుక్ వల్ల చాలా గొప్ప గొప్ప మార్కులు పడతాను, 100 మార్కులు పడతాను రెడ్ బుక్ వల్ల. ఎందుకంటే ఒక అక్క చెల్లెమ్మను మానశీలాల గురించి మాట్లాడితే వాడి మీద రెడ్ బుక్ బరాబర్ ఓపెన్ చేయాలి. సిస్టమ్ తన పని దాన్ని చేసుకపోతుంది. పోలీసు వ్యవస్థ ఉన్నది, రాజ్యాంగం అనేది ఉన్నది. ఆ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందరూ మనోభావాలు దెబ్బతింటే మన ఇంట్లో కూడా అక్క చెల్లెమ్మలు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళని కించపరిచి ఒకరి కుటుంబం మీద కించపరిచి మాట్లాడిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేదిగా రెడ్ బుక్ కాదు. ఇంకా దానికంటే ఇంకా పైన ఏదైనా బుక్ ఉంటే కూడా అది కూడా రాయమని చెప్పి మా ప్రజలందరూ కూడా లోకేష్ బాబు సలహా ఇస్తాం. మీరు రెడ్ బుక్ పెట్టుకుంటాం, మేము బ్లూ బుక్ పెట్టుకుంటాం, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలు ఉడదీసి నడి రోడ్డు మీద నిలబెడతామని కూడా వైసీపీ నాయకులు అయితే అంటున్నారు. మరి దీని గురించి ఏమంటారు? నేనేమంటున్నా, ఆల్రెడీ బ్లూ బుక్ పరిపాలన జరిగిపోయింది 5 సంవత్సరాలలో. ఈ బ్లూ బుక్ పరిపాలన జరిగింది కాబట్టి ఒక సుధాకర్ అనేటటువంటి డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని బట్టలు తీసి పిచ్చోని చేసి రోడ్డు మీద పడుకోబెట్టారు. అర్థమైందా? ఒక జడ్జిని, ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి ఒక జడ్జిగా ఉన్న వ్యక్తిని ఆఖరికి ఆయన ఉద్యోగం పోగొట్టారు, వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇది బ్లూ బుక్ ఆల్రెడీ పరిపాలన జరిగింది. మరి బ్లూ బుక్ విషయానికి వస్తే ఒకవేళ నిజంగా వీళ్ళు అన్నట్టే ఒకవేళ రాస్తే, ఇప్పుడు ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో అలాగే టీడీపీలో ఉన్న మంత్రులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీపీ మీద ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు చేసిన దానికి వీళ్ళైతే రెవెన్యూ అయితే తీసుకున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళని లోపలతో, ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళని లోపల తోయడమే తప్ప అది ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం పరిపాలన అయితే చేస్తలేదని కూడా చెప్తున్నారు. నీకు నిజంగా భ్రమపడుతున్నట్టున్నావు. మళ్ళీ పరిపాలన వస్తుందిలే, వాడెవడో వచ్చి వీళ్ళని ఏదో అంటారులే అని చెప్పి నువ్వు ఇంకా భ్రమపడుతున్నట్టున్నావు. వాడి పరిపాలన లేదు, వాడి బొందా రాదు, వాడి గవర్నమెంట్ రాదు. ఇక పరిపాలన వచ్చేటట్టుంటే 151 సీటు ఆనాడు కల్పించినటువంటి వ్యక్తులు 5 సంవత్సరాల తిరగతాలకే 11 సీట్లకు పరిమితం చేస్తారా? వాడిని బొంద వస్తుందని గవర్నమెంట్ కానీ ఇంకో సంవత్సరం ఆగితే జెండా గిండా మొత్తం చుట్టుకొని తీసుకపోయి ఆడ పడేయాలి, బంగాళాఖాతంలో ఏంటన్నా తొక్కాలి గట్ల. ఇంకా వాని బొందా మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ దానికి ఒకటి. నువ్వు ఆ క్వశ్చన్ అడిగితే నిజం ప్రతిపక్షం ఇవ్వడానికి భయపడుతుంది కూటమి ప్రభుత్వం అని కూడా అంటున్నారు. నేను ఒక విషయం చెప్తా. ప్రతిపక్షం అంటే ఏంటిది? ప్రతిపక్షానికి కొంత ఒక పరిమితి, ఒక నిబంధనలు ఉంటాయి, నిబద్ధతలు ఉంటది. నువ్వు ప్రతిపక్షానికి నువ్వే ఎలిజిబుల్ కాలేవు. ప్రజలు నిన్ను ప్రతిపక్షం కూడా ఉత్తరం ఆయన అని 11 సీట్లు ఇచ్చి ఆ గ్రౌండ్ లోకి పోయి ఆడైనా ఆడదాం ఆంధ్ర పెట్టాం కదా, ఆడైనా నువ్వు గ్రౌండ్ లో పోయి కూర్చొని ఆడుకోపోరు అని చెప్పి ప్రభుత్వాన్ని గద్దె దించి 11 సీట్ల పరిమితం చేసి గ్రౌండ్ పంపిస్తే ఇంకా నేనేదో వస్తాలే, నేను చేస్తలే, ఇక నేను ఏదో పొడి చేస్తా, ఆడు చేస్తా, తీర్చేస్తా అంటే 151 సీట్ ఇచ్చినప్పుడు నువ్వేం చేయలేకపోతేనే ప్రజలు తరిమిరు 11 సీట్లకు పరిమితం చేసి. ఇంకా నువ్వేదో చేస్తా అంటే మేము నమ్మాలనా? చెప్పండి.